ఏంటి అప్పుడే లేచారా? అప్పుడే ఏంటే అప్పుడు? అప్పుడే తెల్లారిందా? ఒకసారి టైం చూసుకో తల్లి. లెగిసి త్వరగా రెడీ అవ్వండి. టిఫిన్ ఏం చేసావే? టమాటో బాత్. సరే తొందరగా రెడీ అయ్యి వస్తాంలే. ఎంతసేపట్లో? నువ్వు టమాటో బాత్ చేసినంత తొందరలో బాత్ చేసి వస్తాంలే. ఇంకా అయినట్టే. రండి, టిఫిన్ చల్లారిపోతుంది. అబ్బా గుమగుమలాడిపోతుంది వాసన. ఏం వేసావే ఇంత కలర్ఫుల్ గా ఉంది? ఉప్మాలో టమాటోని స్నానం చేయించా. అబ్బా ఎంతైనా పల్లెటూరు రుచులు పల్లెటూరు రుచులేనే. అదే మరి, ఎప్పుడూ సిటీ సిటీ అంటావుగా. ఇవాళ ఏమైనా ల్యాబ్స్ ఉన్నాయా? అలాంటివి ఏదైనా ఉంటే ముందే చెప్పవే. ఇవాళ మొత్తం ల్యాబ్సే ఉన్నాయి. అయితే ఈరోజు మీరాకు పండగే. అవునే, ఇది రాకముందే కాలేజ్లో వాచ్మెన్ లాగా దీని గురుడు వెయిట్ చేస్తూ ఉంటాడు. ఆపండే మీ షంటింగ్. లెక్చరర్స్ కంటే ఎక్కువ క్లాస్ మీరే తీసుకుంటున్నారు. హా మరి నువ్వు అలా చేస్తున్నావు. వాడికంటే ఎక్కువ మీరే ఫీల్ అవుతున్నట్టున్నారు. సర్లే పదండి కాలేజ్కి వెళ్దాం. ఏ ఆగండి, డ్రెస్ చేంజ్ చేసుకుని వెళ్దాం. అబ్బా దీని టార్చర్ మళ్ళీ మొదలైందే. ఆ ఫోన్ వల్ల రేడియేషన్ వచ్చి పోతావే. పోతే పోయి, టాపిక్ మంచి ఇంట్రెస్టింగ్ గా ఉంది. అబ్బో, అక్కడి దాకా వచ్చిందా ప్రేమాయణం? ఆ సరే గాని నా మాట విని ప్రేమాభిషేకంలా సాగదీయకు. మరి నాది సుధీర్ రష్మిల స్టోరీ, మరి యూట్యూబ్లో వచ్చేంత వరకు సాగదీయనికి. అబ్బో ఈ మధ్య ఇది కూడా బాగా పంచలేస్తుంది. ఆపండే, మీ టామ్ అండ్ జెర్రీ ఫైట్ లేట్ అవుతుంది. ఇంకా పదండి. సరే పద. ఏంటి ఇవాళ ఎంత ప్రశాంతంగా ఉంది? నీ మధ్యను ఇంకా వచ్చినట్టు కనిపించట్లేదు. నిజమే నిజమే. సిస్టమ్ ఏదో పాడైనట్టుంది. ఎప్పుడు అదే గోలా? నువ్వు తేల్చేదాకా మాకు అదే పని. పాపం వాడికి తిరిగి తిరిగి కాళ్ళు పట్టేసినట్టున్నాయే. దీనికే వాడింకా నా కోసం చాలా యుద్ధాలు చేయాలి. ఈ లోపల బాహుబలిలో నువ్వు దేవసేనవి, వాడు అమరేంద్ర బాహుబలి అవుతాడేమో. మీ ఇద్దరిని పెట్టి బాహుబలి 3 తీస్తాడేమో రాజమౌళి. ఆపండే బాబు, మరేం చేయమంటావు? గోళీలు ఆడుకోమంటావా? వాడు నీ పిల్లలతో, నువ్వు వాడి పిల్లలతో ఆడుకోండి చెమ్మ చెక్క. అయితే నువ్వు ఆడుకో. ఈరోజు నీ ఫ్రీక్వెన్సీ తగ్గినట్టుంది. వచ్చాడే నీ గురుడు. హాయ్ మీరా, నీ రికార్డ్ ఇవ్వ, కంప్లీట్ చేసి తీసుకొచ్చిస్తాను. హలో, హూ ఆర్ యూ? నేను ఇవ్వను, పో. ఓకే ఓకే, నీ ఇష్టం, యువర్ విష్, బాయ్. అలా అనేసావేంటి పాపం? ఆ మొహం చూసావా మాడిపోయిన అట్టులాగా ఎలా తయారైందో? ఏం చేద్దాం అనుకుంటున్నావే అసలు? నిజంగా హర్ట్ అయ్యాడంటావా? మరి ఇస్త్రీ చేసిన షర్టులాగా ఫ్రెష్గా ఉంటుంది అనుకున్నావా? చెయ్యక ధైర్యం చేశాడు. పాపం బెదిరిపోయాడు. సరేనే పదండి, లైబ్రరీకి వెళ్దాం. అబ్బా మా వల్ల కాదే. ఇక్కడ ఉండి మీరు చేసేదేముంది? రికార్డ్ కంప్లీట్ చేస్తాం. సరే, నేను లైబ్రరీకి వెళ్ళొస్తా. సరే సరే పో, బాగా చదువుకో. చదువుల తల్లివి నువ్వే కదా. ఏంట్రా తను అలా అనేసింది? అందరి ముందు నువ్వు వెళ్ళి అడిగితే అలాగే రియాక్ట్ అవుతారా వాళ్ళు? అవునా? లేకపోతే పిలిచి బుద్ధి పెడతారు అనుకున్నావా? నా కర్మరా బాబు, ఏం చేయాలో చెప్పు. తను ఒంటరిగా ఉన్నప్పుడు మాట్లాడడానికి ప్రయత్నించరా. తను ఒంటరిగా ఉంటే అలా చూస్తూ ఉండాలనిపిస్తుంది. నీ అదృష్టం దురదృష్టం పెట్టినట్టుందిరా. వస్తుంది చూడు, తను వస్తుంది. స్కాన్ చేసింది చాలరా, వెళ్ళరా ముందు. సరే వెళ్తున్నాను. ఏంటి అలా ఉన్నావు? గురుండి రేపు మిస్ అవుతావానా? నేనా? అంత సీన్ లేదు. మాకు తెలుసులే నువ్వు లైబ్రరీలో ఏం చేసావో. లైబ్రరీలో చదువుకోకుండా ఇంకేం చేస్తారే? బుక్స్ కాకుండా ఈ లైనా మధ్యలో ఏం మాట్లాడుకున్నారో మాకు తెలుసులే. ఇంతకీ ఏమంటున్నాడే గురుడు? ఏం లేదే, మార్నింగ్ హాష్గా బిహేవ్ చేశాను కదా, అందుకే మాట్లాడా, అంతే. సరే కంటిన్యూ చెయ్యి. పార్వతిలాగా దేవదాస్ని వదిలేసినట్టు మధ్యలో వదిలేయకు. ఆపండే మీ గోలా. సరే సరే పోదాం పదా. ఒసే
ఏందే మీరా ఏదో కోల్పోయినట్టు నిల్చున్నావు? ఏం కోల్పోలేదే, ఆ నీలి రంగులో ఉన్న ఆకాశాన్ని చూస్తున్నా. అందులో ఏం కనిపిస్తుంది? ఆ బాహుబలి సినిమా కనిపిస్తుంది, వచ్చి చూడు. అవునా? ఓలా క్యాబ్ బుక్ చేయి. ఓలా క్యాబ్ ఎందుకు గానీ మీ ఇద్దరు ఈ నుంచి దుంకేయండి. ఓలా క్యాబ్ కన్నా ముందు పోతారు. ముందు నిన్ను తోసేస్తా, మూసుకో. మీరా, నీకు మీ బామ్మ చెప్పలేదా నీ కాబోయేవాడు రెక్కల గుర్రం మీద వస్తాడని? మా బామ్మకి ఆ తులసి చెట్టు చుట్టూ తిరగడానికి టైం సరిపోదు. నాకు తెలిసి మీ బామ్మ ఆ తులసి చెట్టు దగ్గరే టపా కట్టేస్తుందేమో. అంటే మా బామ్మ త్వరగా చచ్చిపోవాలని కోరుకుంటున్నావా? దాని ఫీలింగ్ మరీ అంత ఓపెన్ గా చెప్పకే. నీకు బామ్ముంటే ఆ ఫీలింగ్ తెలిసేదే. మా బామ్మ చాలా మంచిది. ఏంటమ్మా, బామ్ముంటే లైఫ్ బాగుంటదా? బెల్లం బంకలాగా అంటుకుంటది. అసలు బామ్మ ఉంటే ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో చెప్పాలనే నీకు. చెప్పు. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు బయటికి వెళ్ళేటప్పుడు ఒసే ఆ బస్ ఎక్కేటప్పుడు జాగ్రత్త, వాళ్ళతో మాట్లాడుకో వీళ్ళతో మాట్లాడుకో, అబ్బాయిల్ని చూడకొని నాన్న సోది చెప్తారు. అయినా నీ జాగ్రత్త గురించి నీకు తెలియదా అని. అలా చెప్పేవాళ్ళు లేకే మీరు ఇలా తయారయ్యారు. అమ్మ మీరా, ఇంకా అయిపోలేదు, ఉంది విను. పొద్దున్నే పూజలు అంటారు, మధ్యాహ్నం ఉపవాసం అంటారు. అబ్బో వీళ్ళ చాదసం రామాయణం కన్నా ఎక్కువ ఉంటది. రామాయణంలో రాముడి కనుక బామ్ముంటే లంక నుంచి సీతను తీసుకొచ్చేవాడే కాదు. సీత ఎందుకు లేని ఆయన అని సలహా ఇచ్చేది. బామ్మలుంటే మనలాంటి మన్మరాళ్ళకి బాధలే మీరా. ఆపండే మీరు మీ ఫిలాసఫీ. నేను మా బామ్మనే అనుసరిస్తా. అనుసరించడం ఎందుకు, ఎల్లా ఆమె చుట్టూ తిరుగు. ఇక్కడ స్టడీ ఎవరు చేస్తారు, నువ్వా? అబ్బా ఆపండి మీ ఎదవ సోది. ఆర్గ్యుమెంట్స్ చాలు కానీ రెస్ట్ తీసుకుందాం పదండి. హాయ్ హాయ్. హాయ్. వచ్చారే కరెక్ట్ టైంకి. ఏంట్రా ఇలా వచ్చారు? ఊరికేనే మిమ్మల్ని చూసిపోదామని. మీరు తెచ్చుకున్న టిఫిన్ తినడానికి వచ్చామనుకుంటున్నారా? నేనదే అనుకుంటున్నాను రా, నువ్వు దానికే వచ్చావని. కాలేజ్కైనా టైంకి వెళ్తారో లేదో తెలియదు కానీ దీనికి మాత్రం కరెక్ట్గా వచ్చేస్తారు. ఇప్పుడు టైంకి వచ్చామో రాలేదో కానీ కాలేజ్కి మాత్రం కరెక్ట్ టైంకి వెళ్తాం. ఎందుకు? అమ్మాయిలకు సైట్ కొట్టడానికా? నీలాంటి దాన్ని చదువుకోమని కాలేజీకి పంపిస్తే అబ్బాయిల కోసం కాలేజ్ చుట్టూ కాకిలా తిరిగిందంట. మేము వెళ్ళేది కాలేజ్కి అమ్మాయిల గురించి కాదు, బస్ స్టాప్లో ఆంటీలకు సైడ్ కొట్టడానికి. అమ్మ వెదవల్లారా, మొన్న ఈ రాజుగాడు ఒక ఆంటీకి హెల్ప్ చేస్తుంటే హెల్పింగ్ నేచర్ అనుకున్నా. ఆ ఆంటీ మీద ఫీలింగ్ అనుకోలేదు. తూ ఎదవా. థూ, నీ కళ్ళు పడిపోను. పడిపోయి పోవడానికి ఏమైనా గోలికాయలా? సరే సరే, ఈ టాపిక్ ఇక్కడితో వదిలేయండి, లేకపోతే దీనికోసం సుప్రీంకోర్టు దాకా వెళ్తట్టున్నారు. హే, టిఫిన్ బాగున్నట్టుంది. ఈ టిఫిన్ పై వాడి కన్ను అన్నట్టుంది, వాడికి ఇచ్చేవే. పట. మహేష్ నువ్వు టిఫిన్ చేయవా? చేయను. ఏ అబ్బో, మరేమనుకుంటున్నావు? స్త్రీలంటే స్త్రీ శక్తి అంటే. ఆడదాని గాలి సోకి రాజ్యాలే కూలిపోయి మనిషిని నేను ఒక లెక్క. మీ గాలి సోకిన ఈ టిఫిన్ నాకొద్దు. మరేమనుకుంటున్నావు? స్త్రీలంటే స్త్రీ శక్తి అంటే. అరే రాజు, మీ ఇంట్లో టిఫిన్ చేయరా? చేయరు. ఎందుకు? ఆయన పెద్ద బోరింగ్ మహాప్రభు. ఓహో, వాళ్ళ నాన్న పిస్నారి రియా. మా నాన్న పిసినారే కానీ మీ నాన్న అడుక్కు తినే వాడి ప్లేట్లో చిల్లర తీసుకునే రకం కదరా. మహేష్, మీ ఫాదర్ అంత దరిద్రుడా? హే, వాడేదో జోక్ చేస్తున్నాడు. అయినా మా ఫాదర్స్ పిసినారులను ఎందుకు అనుకోవాలి? మాకు ఆకలి ఎక్కువ అనుకోవచ్చు కదా. మీకు ఆకలి ఎక్కువ అని అనిపిస్తలేదురా? 10 రోజుల నుంచి భోజనం చేయని ఫేస్ లా కనిపిస్తున్నారు. శ్రియా, వీడైతే 10 రోజుల నుంచి తిన్నట్టు లేడు. ఈ రాజుగాడైతే సంవత్సరం నుండి తిననట్టుగా ఆ ప్లేట్లో చట్నీ కూడా నాకేశాడు. చీ, టిఫిన్ అస్సలు బాలేదు. మరి ప్లేట్లో చట్నీ కూడా లేకుండా నాకేసా? మీరిచ్చే తొక్కలో టిఫిన్కి 60 క్వశ్చన్లు వేస్తారా? భోజనం పెడితే ఇంట్లో పని అంతా చేయించుకునేలా ఉన్నారు. ఏంది మాది తొక్కల టిఫినా? ఒరే మహేష్ గా, వీడి నుంచి తీసుకపో, లేకపోతే వీడిని తొక్కి పడేస్తా. పోదాం పదరా, వీళ్ళు తొక్కలో టిఫిన్. వాళ్ళ టిఫిన్ తిని వాళ్ళ కౌంట్ ఇస్తే కాలదా? చూసారు కదా మా ఎపిసోడ్స్ ఎలా ఉన్నాయి? మస్తున్నాయి కదా. అయితే మీరేం చేయాలో తెలుసు కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్ AR ఎంటర్టైన్మెంట్స్. లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. అక్కడ కింద ఒక గంట ఉంటుంది కదా, దాన్ని మాత్రం కొట్టడం మర్చిపోకండి.